మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. దీనిపై శాసన మండలిలో చర్చించేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. డిఎస్సీ అక్రమాలపై చర్చకు రాకుండా కూటమి ప్రభుత్వం జారుకుంటుందని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ప్రశ్నాపత్రం టైపింగ్ లో పాల్గొన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ రావడంపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. టెట్ మినహాయింపు కోరిన టీచర్స్ యూనియన్ నాయకులను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. నిజాయితీ ఉంటే డిఎస్సీ అక్రమాలపై వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి శాసనసభలో ఎవరు లేని చోట అక్కడ ఒక స్టేట్మెంట్ చదివి మమా అనిపించి శాసన మండలిలో చర్చించడానికి ముందుకు రాకుండా పారిపోయినటువంటి లోకేష్ గురించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే రెండో విషయం, శాసన మండలిలోకి వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతా తప్పులు జరిగి ఉంటాయండి, కొన్ని తప్పులు, దాని మీద మీరు ఈ రాద్ధాంతం చేయడం ఏంటని మాట్లాడారు. అంటే డిఎస్సీ ఒక పారదర్శకంగా జరగాల్సినటువంటి సందర్భంలో ఓకే, మీరు అనుకున్నట్టుగా తప్పులు చేస్తున్నారని మీరు ఒప్పుకున్నారు. ఒకవేళ తప్పులు జరుగుంటే దాని మీద విచారణే కదా మేము కోరుతా ఉన్నాము. ఆ విచారణకి మీరు ఎందుకు ముందుకు రావట్లే? డైరెక్ట్ గా అచ్చెన్నాయుడు గారు క్యాబినెట్ సీనియర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ఈ రోజు శాసన మండలి సాక్షిగా తప్పులు కొన్ని జరిగి ఉంటాయి, దాని మీద మీరు మాట్లాడడం ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారంటే వారిలో ఉన్నటువంటి అహంకారం ఏ విధంగా ఉందన్నది గుర్తించుకోవాలా. మేమేం మాట్లాడాం? కేవలం ఒక ఎంక్వైరీనే కదా అడుగుతా ఉన్నాం. నెక్స్ట్ మూడో పాయింట్కి వచ్చినప్పటికి ఏం మాట్లాడారు? వారు చదివినటువంటి స్టేట్మెంట్ లో పివి సింధు గారితో ఇక్కడ ఉన్నటువంటి 384 మంది ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జస్ట్ రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా ఒకే వేరు సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఒకరు ఉద్యోగం తెచ్చుకోవడం, ఒకే గేమ్ కి సంబంధించి ఇద్దరు సర్టిఫికేట్ తెచ్చుకోవడం, ఇలా రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్ లోనే మీరే ట్యాంపర్ చేసి మేము ఎప్పుడైతే అబ్జెక్ట్ చేస్తా ఉన్నామో వాటిని ట్యాంపర్ చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సెలక్షన్స్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని పివి సింధు గారితో మీరు కంపేర్ చేయడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం అని కూడా తెలియజేస్తారు.